హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ తెలంగాణ ఆస్పిరెంట్స్. మీకోసం మరొక నోటిఫికేషన్. ఈరోజే మనకు ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. దానిలో భాగంగా మనకు తెలంగాణ స్టేట్ వైడ్ 614 పోస్టులు. బ్రదర్, మీకు నోటిఫికేషన్ చూపిస్తూనే చాలా క్లారిఫికేషన్ ఇద్దామని ట్రై చేస్తున్నాను. సో నేను మీకు నోటిఫికేషన్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే. ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో భాగంగా మనకు 614 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇది స్టేట్ వైడ్ నోటిఫికేషన్ అండి. దీంట్లో 614 పోస్టులు ఇవ్వడం జరిగింది. మనకు ఈ 614 పోస్టులను మనకు కొన్ని జోనల్గా మనకు ఏదైతే మనకు 7 జోన్స్గా డివైడ్ చేసిరో వాటిని ఇక్కడ CD1, CD2, CD3, CD4, CD5, CD6, CD7 లాగా ఇవ్వడం జరిగిందండి. ఈ CD1, CD2 ఏంటి అనేది మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. నల్గొండ డిస్టిక్, సూర్యాపేట డిస్టిక్, భువనగిరి వాళ్ళకి ఒకసారి మనం గమనించినట్లయితే ఏ పోస్టులు వచ్చాయి, ఎన్ని వచ్చాయి అనేది గమనిద్దాం ఒకసారి. వాళ్ళందరికీ ఎవరైతే నల్గొండ వాళ్ళు ఉన్నారో వాళ్ళు CD5 జోన్లోకి వస్తారండి. ఇక్కడ CD5 53 అండి. జనరల్ కేటగిరీలో 53 ఉన్నాయి, ఉమెన్కి 28 ఉన్నాయండి. జనరల్ కేటగిరీలో 53, ఉమెన్కి 28. ఈ ఏరియాలో ఓసీకి జనరల్లో 19, ఉమెన్కి 11. ఈడబ్ల్యూఎస్కి జనరల్లో 5, ఉమెన్కి 3. ఎక్స్ సర్వీస్మెన్కి ఒక మంచి అవకాశం అండి. ఇక్కడ వాళ్ళకు కూడా 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ పర్సన్కి కూడా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత BCA 5-2, BCB 4-3, BCC 1-0. ఇది క్రిస్టియన్, ఎవరైతే SC వాళ్ళ నుండి క్రిస్టియన్లో కన్వర్ట్ అవుతారో వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఉన్నట్టయితే BCC సర్టిఫికేట్ వస్తుందండి. వాళ్ళకు మాత్రం ఇక్కడ ఉమెన్లో లేదు, కానీ జనరల్లో ఒక పోస్ట్ ఉందండి. ఓకేనా? నెక్స్ట్ BCD 3-2, BCE ఇది మైనారిటీ వాళ్ళకి సంబంధించిందండి. BCE కేటగిరీ అంటే మైనారిటీ వాళ్ళు, వీళ్ళకు 2-1 అంటే మెన్ 2, ఉమెన్ 1. SC 8-4, ST 3-2. టోటల్గా ఒక మన ఎవరైతే యాదాద్రి భువనగిరి జోన్ ఉన్నారో వాళ్ళని CD5 అనడం జరుగుతుంది. వారికి వచ్చేసి ఇక్కడ 53 జనరల్ కేటగిరీలో పోస్టులు, 28 అనేవి ఉమెన్ పోస్టులు ఉండడం జరిగిందండి. ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్పానండి. దీని తర్వాత నేను ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేది కూడా మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఇంకొక చిన్న విషయం అండి, ఇక్కడ 95% ఆఫ్ ద పోస్టులు ఏదైతే CD డిస్టిక్ అన్నారో, కంటీజియస్ డిస్టిక్ అన్నారో వాళ్ళకే వస్తాయండి. మిగతా 5% పోస్టులలో ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు పోటీ పడవచ్చు. ఎవరికైతే ఓపెన్లో ఎక్కువ స్కోర్ వస్తాయో వాళ్ళకి మాత్రం ఇక్కడ అవకాశం ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, జోన్స్ ఎలా ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో మనం నల్గొండ జోన్ అంటే యాదాద్రి భువనగిరి జోన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడ ఎన్ని పోస్టులు వచ్చాయో చెప్పాం. నౌ కమ్ టు ఎలిజిబిలిటీ కండిషన్స్. అందులోనూ ఏదైతే మనం కానిస్టేబుల్ ఏజ్ అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఏజ్ ఇచ్చారండి మనకు, 18 to 22. ఓకేనండి, 18 to 22. నేను మీకు కొన్ని డేట్ ఆఫ్ బర్త్ ఇస్తానండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ వరకు మీరు ఫాలో అవ్వచ్చు. యాజ్ టీజ్గా మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎక్సైజ్ కానిస్టేబుల్లో ఏజ్ ఎలా ఉందో చూద్దాం. ఎక్సైజ్ కానిస్టేబుల్లో ఏజ్ మనకు సేమ్ యాజ్ టీజ్ మనకు కానిస్టేబుల్లో ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారండి. దాని గురించి నా ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి మనం చూద్దాం దాన్ని. ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏజ్, దాని ఏజ్ సేమ్. ఒకసారి మనం గమనించండి. ఫస్ట్ 18 to 22 ఎక్సైజ్ కానిస్టేబుల్లో కూడా మనకు (18 to 22) ఇయర్స్ ఏజ్ ఇచ్చారు. సో ఎప్పటికీ జూలై 1, 2022 నాటికి ఎవరికైతే 18 నుంచి 22 సంవత్సరాల వయసు ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో దీనికి సంబంధించి నేను గతంలో ఒక వీడియో చేశాను, అక్కడి నుంచి తీసుకుందాం ఇప్పుడు మనం. ఓకే, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏజ్ అండి మనకు మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి. ఫస్ట్ మెన్ అండ్ ఉమెన్ ఉమెన్కి 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలండి. 22 ఇయర్స్ వరకు ఉంటుంది ఏజ్, అప్పర్ ఏజ్. 2004 జూలై 1 ఈ రోజు నాటికి ఎవరైతే మనకు ఎక్సైజ్ కానిస్టేబుల్కి ఇచ్చిన ఏజ్ 18 to 21, 18 to 22. ఓకే, దీంట్లో మనకు కేటగిరీస్ వైజ్ చూద్దాం. ఒకవేళ మీరు కనుక ఓసీ క్యాండిడేట్ అయినట్లయితే మీకు
1997 జూలై 2 నుంచి 2004 జూలై 1 ఈ ఏజ్ మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. దీనికి ముందు మనకు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది 2000 జూలై 2, కానీ గవర్నమెంట్ అందరికీ 3 సంవత్సరాల ఎగ్జామ్షన్ ఇచ్చింది కాబట్టి మనం డైరెక్ట్గా 2000 నుంచి 3 సంవత్సరాలు 1997కి వచ్చేసామండి. సో 1997 జూలై 2 నుంచి 2004 జూలై 1 మధ్య ఈ 2 డేట్ల మధ్య పుట్టిన వాళ్ళందరూ ఓసీ క్యాండిడేట్స్ అయితే ఎక్సైజ్ కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మీకు మరొక 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. వాళ్ళు 1992 జూలై 2 నుంచి 2004 జూలై 1, 1992 జూలై 2 నుంచి 2004 జూలై 1 మధ్య మీరు పుట్టినట్లయితే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైనట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మెన్ అండ్ ఉమెన్కి ఎక్సైజ్ కానిస్టేబుల్ మెన్ అండ్ ఉమెన్ ఓసీ క్యాండిడేట్స్ అయితే యాక్చువల్గా మనకు 2000 జూలై 2 నుంచి ఉంటుంది. 3 years ఎగ్జామ్షన్ కాబట్టి దానిని డైరెక్ట్గా చెప్పేస్తున్నా. 1997 జూలై 2 నుంచి 2004 జూలై 1 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్ అయితే, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30 years అంటే 1992 జూలై 2 నుంచి 2004 జూలై 1 ఈ డేట్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. తర్వాత ఉమెన్కి మనకు ఇందులో కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఉమెన్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఉమెన్ అందరికి కాదండి, ఉమెన్లో కొంతమంది ఎవరైతే డైవర్స్ అండ్ వీడియో క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. వాళ్ళు దీనికోసం డైవర్స్ సర్టిఫికేట్ అండ్ విడో అయితే వాళ్ళ యొక్క హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. పార్ట్ 2 అప్లికేషన్లో. పార్ట్ 2 అప్లికేషన్ మీరు ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందో దాని తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో అలా ఎవరైతే డైవర్స్ అండ్ వీడియో క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు 35 years ఏజ్ ఉంటుందండి. 35 years 1987 జూలై 2 నుంచి 2004 జూలై 1, 1987 జూలై 2 నుంచి 2004 జూలై 1 మధ్య జన్మించిన వాళ్ళు ఓబీసీ వాళ్ళు. ఉమెన్లో ఎవరైతే విడో డివర్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ అండి. అదే వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినట్లయితే 1982 జూలై 2 నుంచి 2004 జూలై 1 ఈ డేట్ మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇది మనకు ఏజ్కి సంబంధించి ఒక చిన్న వీడియో అండి. ఏజ్కి సంబంధించి మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఏజ్ పైన మీకు క్లియర్ వచ్చేసింది అనుకుంటా. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా పెట్టారండి నెగిటివ్ మార్కింగ్. అలాగే ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చి మనకి ఏ విధంగా అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్లో చెప్పారో అదేవిధంగా ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఎలా ఉంది అంటే కానిస్టేబుల్ లాగానే 1/5 అంటే 5 questions. ఓకే, ఏజ్ గురించి మనకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు రిటర్న్ టెస్ట్, ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో మన కానిస్టేబుల్ లాగానే ఇందులో కూడా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ వీరందరికీ కూడా 30% మార్క్స్ రావాలి అండి. 30% మార్క్స్ అంటే ఇది మీకు ఎగ్జామ్ 200కు ఉంటుంది. 200కు ఉన్న దాంట్లో మీకు 30% అంటే 60 మార్క్స్ రావాలండి. ఎవరికైతే 60 మార్క్స్ వస్తాయో వాళ్ళు ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ పాస్ అవుతారు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ పేపర్ ఈజ్ 30% ఫర్ ఆల్ కేటగిరీస్ అండి. ఈడబ్ల్యూఎస్ కూడా ఇందులో వస్తుంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. వీళ్ళు కూడా అందరికీ 30% మార్క్స్ వస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. మీకు ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 200 మార్క్స్కి ఉంటుందండి. 200 మార్క్స్, ఓకే కదా. 200 మార్క్స్, 200 questions, 180 minutes ఉంటుందండి. 180 minutes ఉంటుంది 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్, ఓకే కదా. మీకు ఇంతకుముందు చెప్పినట్లే ఈ ఎగ్జామ్లో కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్లో కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఒకసారి దాన్ని చూడవచ్చు మీరు ఇప్పుడు. ఫర్ ఈచ్ క్వశ్చన్ ద క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ ఫుల్ మార్క్స్ అంటే 1 mark వస్తుందండి. అసైన్ టు దట్ క్వశ్చన్ ఇఫ్ హీ ఆర్ షీ డాక్యుమెంట్ ఓన్లీ 1 bubble
that correspond to the correct answer. In case the candidate has not darkened any bubble, the candidate shall be awarded 0 marks. ఏదైతే మీరు ఒక క్వశ్చన్ ఉంది దానికి ఒక్కటే ఆన్సర్ చేశారు, అది కరెక్ట్ అయితే మీకు ఒక 1 మార్క్ వస్తుంది. దానికి మీరు బబుల్ చేయకపోతే 0 మార్క్ వస్తుంది. అలా కాకుండా మీరు తప్పు బబుల్ చేసినా, తప్పు ఆన్సర్ బబుల్ చేసినా మీకు 20%, అంటే ఒక మార్క్లో 20% పోతుంది. 5 మార్క్స్కి 5 క్వశ్చన్స్ మీరు తప్పు చేసినట్లయితే, 5 క్వశ్చన్స్ కనుక మీరు తప్పు చేసినట్లయితే 1 మార్క్ పోతుందండి. 5 క్వశ్చన్స్ తప్పు చేసినట్లయితే 1 మార్క్ పోతుంది. ఇది మీకు ప్రిలిమ్స్లోనే ఉందండి, మెయిన్స్లో ఎటువంటిది ఏది లేదు. ఓకేనా? దీని తర్వాత మనకు ఒక ఇంటిమేషన్ లెటర్ వస్తుంది. ఈ ఇంటిమేషన్ లెటర్ తర్వాత మీకు ఈవెంట్స్ ఉంటాయండి. దాన్ని ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అంటారు. ఓకేనా? ఈవెంట్స్ మనకు కానిస్టేబుల్లో చెప్పినట్లే ఎక్సైజ్ కానిస్టేబుల్లో కూడా 1600 మీటర్స్ రన్నింగ్ ఈవెంట్ ఉంటుందండి. ఉమెన్కి అయితే 800 మీటర్ ఉంటుంది. 1600 మీటర్స్కి వచ్చేసి 7 minutes 15 seconds, అంటే 7 నిమిషాల 15 సెకండ్ల సమయం ఉంటుంది. అందులో ఎక్స్ సర్వీస్మెన్కి కొంచెం ఎక్స్క్యూజ్ ఉందండి. వాళ్ళు 9 minutes 30 seconds లోపల 1600 మీటర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుందండి. వారు 5 minutes 20 seconds. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నానండి. మెన్కి 1600 మీటర్స్ ఉంటుంది. నార్మల్ మెన్ అయితే 7 నిమిషాల 15 సెకండ్లలో కొట్టాలి. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 9 నిమిషాల 30 సెకండ్లు ఉంటుందండి. ఓకే కదా? నెక్స్ట్ 800 మీటర్స్ రన్, ఇది అమ్మాయిలకు ఉంటుంది. వీళ్ళు 5 నిమిషాల 20 సెకండ్లలో కొట్టాలండి. ఒకప్పుడు మీకు 100 మీటర్స్ ఉండేదండి. ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి 800 మీటర్స్ ఉండేది. బట్ ఈ నోటిఫికేషన్లో మనకు వచ్చిన చేంజ్ ఏదైతే ఉందంటే మెన్కి 1600 మీటర్స్, ఉమెన్కి 800 మీటర్స్. ఈ రన్నింగ్ అనేది మీకు RFID టెక్నాలజీ బేస్డ్ ఉంటుంది. అంటే మీరు అందరూ లాస్ట్ టైం చూస్తుంటారు, కానిస్టేబుల్కి RFID టెక్నాలజీ ఉంటుంది. మీకు ఒక బ్యాడ్జ్, మీకు ఒక చెస్ట్ నెంబర్ ఇస్తారు, దానికి ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ మీరు రన్నింగ్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు పరిగెత్తిందనే టైం తీసుకుంటుంది. ఆటోమేటిక్గా ఉంటుందండి. RFID బేస్డ్ రన్నింగ్ ఉంటుందండి. అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ ఎలా ఉండాలి అంటే హైట్. ఎక్సైజ్ కానిస్టేబుల్కి కూడా హైట్ కానిస్టేబుల్ లాగానే ఇచ్చారండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెన్కి 167.6 అనేది లీస్ట్ హైట్ అండి. దీనికంటే ఎంత ఎక్కువ ఉన్నా తీసుకుంటారు. ఓకే కదా? ఉమెన్కి తీసుకున్నట్లయితే 152.5. ఇక్కడ ఒక పాయింట్ ఏంటండి అండి, పోలీస్ కానిస్టేబుల్కి ఎక్సైజ్ కానిస్టేబుల్కి మెన్ అండ్ ఉమెన్కి సేమ్ హైట్ ఉంటుందండి. పోలీస్ కానిస్టేబుల్కి ఎక్సైజ్ కానిస్టేబుల్కి మెన్ అండ్ ఉమెన్కి సేమ్ హైట్ ఉంటుంది. ఓకే కదా? 167.6 ఫర్ మెన్. ఇది గతంలో 165 ఉండేదండి మెన్కైతే. లాస్ట్ నోటిఫికేషన్ TSPSC వాళ్ళు కండక్ట్ చేశారు. అప్పుడు దీనికి 165 హైట్ ఉండే. ఇప్పుడు దీన్ని TSL PRB వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీని హైట్ 167.6 సెంటీమీటర్స్ మోర్ దాన్ అనమాట. 167.6 ఆర్ దీనికంటే ఎక్కువ ఉండాలి. ఉమెన్కి అయితే 152.5. ఇది ఇంతకుముందు సేమ్ ఉందండి, ఇప్పుడు కూడా అలానే ఉంది. నెక్స్ట్ మనకి ఏజెన్సీ ఏరియా ఉంటుందండి. ఏజెన్సీ ఏరియా వాళ్ళు ఏవైతే ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆ డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్, ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అమ్మాయిలకైతే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. అమ్మాయిలకు 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. జనరల్గా అమ్మాయిలకైతే 152.5 సెంటీమీటర్స్. అదర్ దాన్ ఏజెన్సీ ఏరియా నార్మల్గా అమ్మాయిలకు 152.5 సెంటీమీటర్స్. ఇక్కడ అమ్మాయిలకు 150 సెంటీమీటర్స్ ఉంటుందండి. అలాగే నార్మల్గా ఏజెన్సీ ఏరియా కాకుండా మిగతా అబ్బాయిలకు 167.6 మినిమం హైట్, దీనికంటే అబవ్ ఉండాలి. కానీ ఏజెన్సీ ఏరియాలో 160 సెంటీమీటర్గా ఉంటుంది. మీరు ఈ రెండు పాయింట్స్ని నోట్ చేసుకోండి. మళ్ళొకసారి ఈ రెండు ఒకసారి నోట్ చేసుకోండి. 167.6 అండ్ అబవ్, 152.5 అండ్ అబవ్. ఇక్కడ 160 అండ్ 150 అబవ్. ఇది ఏజెన్సీ ఏరియా వాళ్ళకు, ఇది ఏజెన్సీ ఏరియా వాళ్ళకండి. ఇది నార్మల్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ చూపించే డిస్ట్రిక్ట్స్ అన్నీ ఏజెన్సీ ఏరియా వస్తుందండి. మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూపించే డిస్ట్రిక్ట్స్ మీకు ఏజెన్సీ ఏరియా వస్తుంది. ఇది నార్మల్ డిస్ట్రిక్ట్స్.
ఈ డిస్ట్రిక్ట్స్లో లేని వాళ్ళందరికీ ఈ హైట్ ఉంటుంది, ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి ఈ హైట్ ఉంటుందండి. లాంగ్ జంప్, హై జంప్, ఇక్కడ లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఇక్కడ ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా మీకు లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈవెంట్స్ ఉన్నాయండి. ఓకే, లాంగ్ జంప్, షార్ట్ పుట్ జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళైతే 4 మీటర్స్ లాంగ్ జంప్ అండి. అదే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3.5 మీటర్స్, ఉమెన్కి 2.5 మీటర్స్ ఉంటుంది. షార్ట్ పుట్కి వచ్చేసి మెన్కి అయితే 7.62 kgs ఉండే షార్ట్ పుట్ని 6 మీటర్స్ త్రో చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 6 మీటర్స్ త్రో చేయాలి. ఎవరైతే ఉమెన్ ఉన్నారో వీళ్ళు మాత్రం 4 kgs ఉండే షార్ట్ పుట్ని 4 మీటర్స్ అండి. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి. లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. లాంగ్ జంప్ మెన్కి 4 మీటర్స్, జనరల్ మెన్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి 3.5 మీటర్స్, ఉమెన్కి 2.5 మీటర్స్. అలాగే షార్ట్ పుట్ మెన్కి 7.26 kgs ఉండేది 6 మీటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 6 మీటర్స్, బట్ ఉమెన్కి మాత్రం 4 kgs ఉండేది 4 మీటర్స్. మీరు దీన్ని త్రో చేసినట్లయితే ఈ ఈవెంట్స్ కూడా క్వాలిఫై అవుతారండి. ఓకే కదా. నెక్స్ట్ మళ్ళీ మీకు ఇక్కడ ఈవెంట్స్ అయిపోగానే ఒక ఇంటిమేషన్ లెటర్ వస్తుంది, అది మీకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ కోసం ఉంటుంది. ఇక్కడ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ కూడా మీరు గమనించినట్లయితే 3 hours టైం ఉంటుంది. 3 hours టైం ఉంటుంది. 3 hours టైంలో మీరు 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి గమనించాలండి, మీరు నేను ఇందాకలే మీకు చెప్పిన అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఆల్ క్యాండిడేట్స్కి 30% మార్క్స్ అంటే 60 మార్క్స్ వస్తే మీరందరూ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. బట్ మీరు ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్లో మాత్రం మీకు అలా ఉండదు. ఇక్కడ గమనించండి, 40% ఫర్ ఓసీస్ అంటే 80 మార్క్స్ రావాలండి. మీకు 80 మార్క్స్ మినిమం, ఇది ఇలా వస్తేనే మీకు క్వాలిఫై అవుతారు. ఈ మార్క్స్కి జాబ్ రాదండి. బట్ ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో 40% మార్క్స్ అంటే 80 మార్క్స్ ఎబో తెచ్చుకోవాలి. 35% ఫర్ బీసీస్ 70 మార్కులు రావాలి. 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకు 60 మార్కులు రావాలి. ఓకే కదా. ప్రిలిమ్స్లో అయితేనేమో మీకు ఏ అభ్యర్థికైనా కానీ 30% మార్క్స్ వస్తే అంటే 60 మార్క్స్ వచ్చినట్లయితే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారండి. బట్ మెయిన్స్కి వచ్చే వరకు మీరు మినిమం సెక్యూర్ చేయాల్సిన మార్క్స్ ఓసీ వాళ్ళైతే 40% అంటే 80 మార్క్స్, బీసీ క్యాండిడేట్స్ అయితే 35% అంటే 70 మార్క్స్, అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 30% మార్క్స్ అంటే 60 స్కోర్ చేయాలండి. ఈ మార్క్స్తోనే మాకు జాబ్ వస్తుందంటే రాదండి. ఎవరైతే టాపర్ ఉంటారో అంటే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో, కట్ ఆఫ్ కంటే మీకు ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళకు వస్తుందండి. బట్ మినిమం అయితే ఈ మార్క్స్ రావాల్సి ఉంటుంది. నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి.